పట్టణము పూర్వస్తి టీవీ లావణ్య మీకు సభవారికి వినజేతండి. మా యొక్క పట్టణమైన గాని శివయ్యపురి పట్టణం అంట. సోమగిరి పట్టణము. మా యొక్క పట్టణమైన సోమగిరి పట్టణం. అవును. నా యొక్క నామమైన కార్తీక విరాజనులు అంటారు. అయ్యా మరి ఇక్కడ వెళ్తున్నావు? ఏమైనా ఇటు యొక్క సభకు వస్తే సభకెళ్ళమా? సరే. జాగరణేల సామల వారికి గోతాలే సాజేగా మన యొక్క తల్లైనా కానీ నేను ఎన్ని పట్లు వేసినా ఎన్ని గులాలు తీసుకొచ్చి చేసినా బంగారు పన్నీరు తీసుకొచ్చినా కానీ ఈ యొక్క లందరికెళ్ళి చేస్తలేదు. ఇప్పుడైనా కానీ మనము ఒక బయలు వేసాం చేద్దామా? ఒక చెల్లెల ఒక్క విషయం అడుగుతాను, నువ్వు ఏమనుకుంటే చెప్తావు? ఓ చెల్లెల శ్రీయాల గౌరమ్మ, మన యొక్క తల్లిలందరికీ వెళ్ళే వాళ్ళంటే నువ్వు నేను ఇద్దరం కలిసి ఒక భార్య భర్త దేశం కట్టాలి కదా చెల్లెల. శివ శివ అట్లయితే మన యొక్క తల్లిలేస్తారు. తల్లి కోసం నువ్వు ఎంత మాట మాట్లాడుతుంది కదా, న్యాయమేనా అన్న? మన తల్లి కోసం నువ్వు అలా అంటున్నావు కదా, సరే అదే విధంగా నేను కాదు కదా. జయరజల సామ్లవారికి ఇంట్లో తిరుపతి అయ్యా తిరుపతయ్యా బొంబేరు కర్రీరా బాలింగా తిరుపతయ్యా బొంబేరు కర్రీరా బాలింగా తిరుపతయ్యా బొంబేరు వారాలకు ముట్టెలురా బొంబేరు వారాలకు जय रेणुका माता की बैला तिरुपतయ్యా ओ पेरू
మనం ఈ యొక్క బయల వేషం దాల్చినాము. ఇప్పుడైనా కానీ మనము ఆ యొక్క ఆలుమొగల తిరిగా ఈ యొక్క లంక దగ్గర మనం సరసాలు ఆడదాం కదా. జాగ్రత్త సాంబ వారికి నా వంతెన చుట్టూ వయ్యారి, నా యొక్క చెప్పకు ఒకసారి ముద్దు పెట్టింది కదా. అలా అంటున్నావా? జై రేణుకా మాతాకి పోరా పోరా నీదింకా. చిరుగురం అంటావు కదా, దూరం ఉండి మాట్లాడాలంటున్నా. ధారలకు నా వయసు నీ వయసు అలా అంటున్నావా? జై రేణుకా మాతాకి ఏ వయసు ఉంటేమి ఏమి ఫలితం లేదు కదా, నేను ఇక్కడ ఉండగలను. వెళ్ళిపోతా అంటున్నాను కదా. సాంబవారికి నాకు ఎంతో ఆచారం అయిపోతుంది. అసలు మాట్లాడడం కదా. అలా అంటావా? జై రేణుకా మాతాకి పని బాగా ఉంటేనే పలికిస్తావు కానీ పని తిరిగినాక నువ్వు పలకనన్న పలకవు కదా. సాంబవారికి
యొక్క కన్ను ఎరగలేదు కదా. అలా అంటున్నావా? జై రేణుకా మాతాకి, జై రేణుకా మాతాకి. చేతుల్లో చెయ్యేసి కదా. ఓహో సర్వేశ్వర, మా యొక్క తల్లి మేము ఇద్దరాల పక్కన కానీ ఆ యొక్క వేషం వేసుకొని వేషం వేసుకొని ఎంత కానీ బతనాలు ఇస్తలేదు. ఇప్పుడైనా కానీ మా యొక్క నిజ రూపంతో మా యొక్క తల్లిని బయట తీసుకొచ్చదా.
యొక్క తండ్రి అయిన గాని శాపమిచ్చి చచ్చినాడు తండ్రి. మరి నీతోటి ఏమని చెప్పాలి? జహారజైన సాంబవారికి సకమేమి ఇచ్చేనమ్మా, సక్కగా ఇచ్చేనమ్మా, సక్కగా గడిపారమ్మా, సకమేమి ఇచ్చేనమ్మా. సరిదాగని చెప్పావమ్మా, కొడుకు నాయున్నారినా. జహారజైన సాంబవారికి మన యొక్క నా యొక్క జలుపుడు ఏం శాపం ఇచ్చిండో చెప్పు. నేను కోపంతో ఉన్నాను కదమ్మా. జయ స్వామివారికి సూర్యుడు ఉదయించక ముందే ఆ యొక్క సూర్యుడు ఉదయించి అస్తక ముందే ధరలు తిరిగి వచ్చిన వారికి నిన్ను ఇస్తానని చెప్పినారమ్మా. రైట్ తండ్రి. జహాయ రజైన సాంబ వారికి ఎవరు ఓడినారు? ఎవరు ఓడినారు? గగనున ఎవ్వరమ్మా, ఎవరు ఓడినారు? జగనమున ఎవ్వరమ్మా, ఎవరు ఓడినారు? దాయాకాయ పావమ్మ, తల్లిప్పుడు నాకు ఇక దాయాకాయ పావమ్మ. జహారంజేలకు అమ్మగారు ఆ యొక్క ప్రతిఘటనలోనే ఎవరు ఓడినారు, ఎవరు గెలిచినారు నాకు తెలియదు కదా. జయ స్వామివారికి రాజు అహో అమ్మా తినని. ఆ యొక్క రాజాది రాజులట, ఆ యొక్క రాజాది రాజులు వచ్చి ఈ యొక్క మన ఓ అమ్మా ఆ యొక్క ప్రతిజ్ఞ యొక్క జనకుడు ప్రతిజ్ఞ కడితే ఆ ప్రతిజ్ఞను రాజాది రాజులు వచ్చి ఓడిపోయినారు. మా యొక్క తండ్రి ఆ యొక్క ప్రతిజ్ఞ చెల్లించినారంటున్నా. జహాయ రజైలా సాంబవారికి పరమమ్మ పోవుదాము. పాపి కార్తీకుల దగ్గరికైనా కానీ ఇప్పుడు మనం వెళదాము కదా.
నాయన కుమారా అలాగే పోదాం కానీ నాకు ఆ యొక్క పట్నం పోదామంటే నాకు భయం అవుతున్నది. ఎటు చూసినా 7 ఉంటారు. నువ్వైనా కానీ చిన్న బాలు నువ్వు వాళ్ళతో గెలవాలంటే నువ్వు ఏం ముగ్గురు పట్టదు కదా. రేణుకా ఎల్లమ్మ ఏమంటుందంటే ఏనుగులు ఎక్కేటోళ్ళు ఎరుకున్న వాళ్ళు గుర్రాలు ఎక్కేటోళ్ళు గుర్తున్న వాళ్ళు కార్తీక రాజుతో గెలుస్తావా రామయ్య అంటుందయ్యా. అదే విధంగా చూద్దాం కదా పోయినా. సరే జయ వ్రజేల స్వామి వారికి జయ మన పురంకి వెళ్తాం కదా. జయ స్వామి వారికి ఎట్లా జయించూరా పట్టుదలముగా తనయా ఎట్లా జయించూరా పట్టుదలముగా తనయా ఎట్లా జయించూరా పట్టుదలముగా తనయా ఎట్లా జయించూరా పట్టుదలముగా తనయా ఎట్లా జయించూరా భయమందే నాదు గుండా ఎటు చూసిన 7 భయమందే నాదు గుండా ఎటు చూసిన 7 ఏమంటున్నావు? ఆ యొక్క 7 కార్తీక రాజులు ఆ యొక్క కార్తీక రాజులతో నువ్వు ఎట్లా గెలుస్తున్నావు అంటవా? జాగ్రత్తలకు అంత బాగా వెళ్తూ అయితే ఓ అమ్మగారు అంత బాగా వెళ్తూ అయితే మేలానే అంత బాగా వెళ్తూ అయితే మేలానే ఎంత బాగా వెళ్తూ అయితే కార్తీకులైనా కానీ నా యొక్క పొలంతో పంతుల వల్ల ఇంత చింపేస్తారు కదా పొలం కదా. జయ వ్రజేల స్వామి వారికి నడవానకు చేత కాదు నడవాడు నడవానకు చేత కాదు కొండ సంహరిస్తావు మరి నాకు నడవ చేతనైతే లేదు. జారజైల సామ్లవారికి నిన్నెత్తుకుందు నమ్మ నీ యొక్క కాళ్ళు తడబడి చుట్టే నా యొక్క బుధము పైన ఎక్కువ నిన్ను ఎత్తుకొని వెళ్తాను కదా. జయ స్వామి వారికి ధరణి రమ్ము పల్లి ప్రభుల వేళ ధరణి రమ్ము పల్లి ప్రభుల వేళ ధరణి రమ్ము పల్లి ప్రభుత్వ వేళ ధరణి రమ్ము పల్లి ప్రభుత్వ వేళ ధరణి రమ్ము పల్లి మరొక వీరంజనైనా మదిలో నలచేగాను మరొక వీరంజనైనా మదిలో నలచేగాను మరొక వీరంజనైనా
నా తల్లి ఏమంటున్నావు ఆ యొక్క ఎర్రపల్లి తీసుకొని ఈసికి నమ్ముకొని మనమే ఆ యొక్క నన్నైనా మోసినందుకు చాలు ఇక్కడ దించి మీ అదే పాపి కొండలు ఓహమ్మా ఇక్కడ 7 కొండలు కనిపిస్తున్నాయి ఆ యొక్క 7 కొండలు ఆ యొక్క కార్తీక రాజులు అంటున్నావా 7 జెండలు రైట్ ఆ 7 జెండలు ఆ యొక్క పాపి కాటులై చూడు ఓహో అమ్మా నువ్వు ఇక్కడ కూర్చుంటు కదా నేను వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళ వంతు చూసేదాకా క్షేమంగా వెళ్ళి లాభం కదా మంచి వారికి జగదీశ ఓహో కార్తికులారా మీరేనా? ఓహో తమ్ములారా ఎవడో చూడు భర్య ఉన్నాడు జాగ్రత్తగా సాంబవారికి కోపమంటే జాగ్రత్తగా సాంబవారికి జాగ్రత్తగా సాంబవారికి కోపమంటే
సాముల వారికి నిమ్ముతుంటారురా మా యొక్క తండ్రిని మీరు చంపినారు. ఇప్పుడు ఒక్క నిమిషమే నేను వస్తే కదా జై రేణేలా సామ్రావారికి ఆ వచ్చి చూడరా మాట్లాడుతున్నావే యొక్క గంధగడంతో నీ యొక్క ఖండితగాక జై రేణేలా సామ్రావారికి ఆ కాలం మూడింద్రా జై రేణేలా సామ్రావారికి అయిపోయింది జై రేణేలా సామ్రావారికి నీ తండ్రి
ఇప్పుడు ఆ యొక్క కార్తీక రాజులను వధించినని వాళ్ళ యొక్క సిద్ధు తీసుకొని వచ్చి మా తల్లిదండ్రులకైనా కానీ ఫోన్ రాస్తుంది కదా. ఓహో నాయనా, అక్కడ ఊడాల మర్రికి కట్టి వేసిన ఉన్నది ఆందకు వెళ్దాం పదా. జహారంగేలా సామ్ల వారికి రామ జగదపి జగతి రాజా రామ జగదపి రాజతి రాజా రామ జగదపి రఘుకుల రంగవీరా రామ జగదపి రాజతి రాజా రామ జగదపి ఓహో నాయన కుమారా, అదిగో మీ యొక్క మీ తండ్రి. యొక్క తండ్రి భక్తులైనా కానీ ఇగో ఇక్కడ కట్టి ఉన్నాను. మీ యొక్క తండ్రిని లేపుకోము కదా నాయన. ఓహో అమ్మా, అది విధంగా నేను చెప్తాను. ఓహో నా అమ్మ, ఇవేనా మన యొక్క అవును కదా. తండ్రి భక్తులు కదా. జై వీరాంజనేయుల మహారాజుకి. జహరజేలా సాంబ్రవారికి లెమ్ము లెమ్ము నానాగారు ఎవరాల నానాగారు లెమ్ము లెమ్ము నానాగారు
సర్వేశ్వర మా యొక్క జనకుడైన కానీ ఎంత వేడనా లేస్తలేడే నేను ఏం చేయదు కదా జాయరనేలా సామ్ల వారికి సక్కనైనా తల్లి వచ్చే మా తల్లి ఎల్లమ్మారే సక్కనైనా తల్లి వచ్చే మా తాతను మా యొక్క చక్రుని వేడినా కానీ మా యొక్క జనకుడు లేకపోయాను. మా యొక్క చెల్లెలైన శ్రీయల గౌరును ఇప్పుడు వేడుకుంటాను. మరి అర్థసుతాలేసుడు చూస్తాం. జాయరంగేలా సామ్లవారికి సామ్లవారికి నా ముద్దు చెల్లెల నా మీద దయలుంటూ గౌరీ
తండ్రిని ఎంత వేడినా లేస్తలేడు. ఆఖరికైనా మా యొక్క చిన్న శ్రీయాల గౌరవ మనసుతో వేడినాను లేస్తలేడు. ఇప్పుడైనా కానీ మా యొక్క జనకులు లేస్తలేడు. నేను నా యొక్క గంధగడలతో నా యొక్క చిరుతులు ఖండించుకునేదాక జయ జయలా సామ్రావారికి జయ శ్రీ రాజా రామచంద్ర మహారాజుకి సామ్రావారికి ఇంతలో నేను పక్కముంత నరుకుందు ఓహో నాయనా, ఓహో నాయనా, తల్లి లేచింది కదా. అవును కదా. మరి అప్పుడు పెళ్లి జరిగినది కానీ నాగవెల్లి కాలేదు కదా. ఇప్పుడు ఆ కార్తీక రాజుల రక్తంతో ఇప్పుడు ఆ యొక్క 7 కోళ్ళు వచ్చి ఇప్పుడే నేను వీళ్ళకు నాగవెల్లి చేస్తుంది. రైట్ చేయను. జయ రజల సామ్రవారికి సూర్య నారాయణ సూర్య నారాయణ పొద్దు 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 సూర్య నారాయణ Namaste.